నాలుగవది కాశీ. ఇక దాని గురించి ఏం చెప్పగలం? తక్కిన అన్ని పురాలలోనూ మరణించటం వల్ల వచ్చే లాభం కాశీలో మరణించడం అనే ఒక యోగం ఇస్తుందట. అనగా దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పుకోవాలి. ఒకప్పుడు అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో శ్రీశైలం వచ్చాడు. అక్కడికి రాగానే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు. వెంటనే ఆవిడ పకపక నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు ఆయన. ఎంతో పూర్వం కాశీలో ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. అంటే కాశీలో చచ్చిన వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నావు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అన్నావు. శిఖరం చూస్తే పునర్జన్మ ఇవ్వని శ్రీశైలం గొప్పదా, మరణించితే కానీ మోక్షం ఇవ్వని కాశీ గొప్పదా? ఈ రెండింటికి తేడా తెలియక నేను నవ్వాను అన్నది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అయితే అసలు విషయం చెబుతున్నాను విను. అయోధ్య, మధుర, మాయ, కాంచి, అవంతి, ద్వారక, శ్రీశైలం, వెంకటాచలం, రామేశ్వరం ఇవన్నీ తిరగ్గా అక్కడ స్నానాలు చేయగా, దాన ధర్మాలు చేయగా కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యప్రభావం వల్ల శ్రీశైలంలో శిఖర దర్శనం అవుతుంది. అన్ని తిరిగితే ఆ పుణ్యం వల్ల మాత్రమే శ్రీశైలంలో శిఖరం కనబడుతుంది. లేకపోతే వాడు అలా శిఖరం చూడండి అంటే కనపడుతుందండి అంటాడు, కానీ ఎవడికి కనపడదు. అదో బ్రహ్మ పదార్థం. శ్రీశైల శిఖర దర్శనానికి ఇన్ని క్షేత్రాలు తిరగాలి. ఇప్పుడు శ్రీశైల శిఖరం చూస్తే ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మలో నువ్వు కాశీలో మరణిస్తావు, అప్పుడు నీకు ముక్తి వస్తుంది. అదనమాట పునర్జన్మ న విద్యతే అంటే అని చెప్పాడు ఆయన. శ్రీశైలంలో శిఖర దర్శనం అయిన వాడికే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. అక్కడ మరణించకపోతే ముక్తి రాదు. పునర్జన్మ లేకుండా చేసేటటువంటి కాశీలో మరణించే యోగం ఇస్తుంది కనుక శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని నేను చెప్పాను. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. అందుకే శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నాడు ఆయన. చూశారు? దాన్ని బట్టి కాశీ ఎంత గొప్పదో. మనం ఇన్ని క్షేత్రములు తిరగడానికి గల కారణం, ఇన్ని పురాణములు వినడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇవన్నీ వినగా, ఈ పురాణములన్నీ వినగా, ఇన్ని క్షేత్రములు తిరగగా, ఈ గురువుల్ని సేవించగా, వీటి వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే ఒక గొప్ప యోగం కలుగుతుంది. అక్కడ మరణించడంతో వాడికి మళ్ళీ జన్మ లేకుండా శాశ్వత కైవల్యం లభిస్తుంది. కానీ కాశీలో మరణించందే ఎప్పటికీ ముక్తి రాదనమాట. అందువల్లే కాశీ ఇంకా ఈ సప్తమోక్షపురాలలో ఉత్తమ మోక్షపురం అన్నారు. అంతకు మించింది మరొకటి లేదు.